కళ్ళు మూసుకుంటే 2 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకోండి, అధికారంలోకి మనమే వస్తాం 3 సంవత్సరాల తర్వాత అంటున్న జగన్మోహన్ రెడ్డి తర్వాత ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు అంటూ నిన్న వార్నింగ్ అయితే ఇచ్చారు. జువ్వల దిన్నె వేదికగా ఎలా చూడాలంటారు దీన్ని? ఇలాంటి మాటలు మాట్లాడినందుకే నీకు 2019 నుంచి 24 దాకా అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు మాట్లాడిన మాటలేందో, అధికారంలో ఉన్నప్పుడేమో పనులు ఏమీ చేయకుండా అన్ని తాకట్టు పెట్టడం, అమ్ముకోవటం, పాస్ పుస్తకాల మీద నీ బొమ్మ వేసుకోవటం, మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉన్నాయో అవి మొత్తం కూడా తాకట్లు పెట్టుకోవటం. అదేవిధంగా నువ్వు ఒక్కడో కాదు, నువ్వు 2019 నుంచి 24 దాకా రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశావో, 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ ఒక దిక్కుమాలినోడు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి, తర్వాత బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి వాడు ఇక గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జాలు చేసి అపార్ట్మెంట్లు కట్టి ఏ రకంగా చెరువులు కబ్జా చేసి మీరు ఇంతమంది చూస్తుంటారు. చెన్నైలో పక్క రాష్ట్రాల్లో మొత్తం ఇట్లా ల్యాండ్లు కబ్జా చేసి అక్రమ కట్టడం వల్ల చెన్నై కూడా మునిగిపోతుంది. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న హైడ్రా ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా వస్తున్నాయి మొత్తం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడ కేసీఆర్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు కాబట్టే 2 రాష్ట్రాలు సర్వనాశనం అయిపోయినాయి. ఇప్పుడు ప్రజలు ఇక్కడ తెలుసుకున్నారు, అక్కడ తెలుసుకున్నారు, తెలంగాణలో కూడా. ఇంకా వీళ్ళ ఆటలు సాగవు. ఇప్పుడేంది బెంగళూరు నుంచి నేను హైదరాబాద్కి వెళ్తాను అంటున్నాడు. నువ్వు ఎన్ని చేసినా కానీ ప్రజలు మాత్రం నిన్ను నమ్మే పరిస్థితిలో లేదు. ఏం మాట్లాడతాడు? కళ్ళు మూసుకొని తెరిస్తే అధికారం మనకే వస్తుంది, పోలీసులు బట్టలోడ తీసి తంతాను. అక్కడ ఏబిఎన్ అతన్ని తిప్పిన పోలీస్ స్టేషన్ తిప్పకుండా తిప్పుతాను అని చెప్పి మాట్లాడుతున్నందుకేగా రీసెంట్గా 2000 సంవత్సరంలో నీ మీద నీ వైఫ్ ఏదో కేసు పెట్టింది అని చెప్పి ఒక వీడియో వదిలాడు. తర్వాత ఇంకెన్ని వస్తాయి, చీకటి కోణాలు ఇంకెన్ని బయటకు వస్తాయో ఇక. సరే ఇవన్నీ కాదు కానీ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక మాట అన్నారు, 25 సంవత్సరాల క్రితం జరిగినవి కూడా నేనే బయట పెట్టాల్సి వస్తుందేమో అని చెప్పి మాట్లాడిన తర్వాత వైసీపీ నాయకుల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఒక కౌంటర్ కూడా ఎందుకని రాలేదంటారు? అమరావతిని కదిలించావు. ఇప్పుడు తేనె తుట్టె లాంటి మీడియం కదిలించావు. ఇంకా ఊరుకుంటాడా ఆయన? కొట్టకుండా ఊరుకుంటాడా? పుట్టలో ఏలు పెడితే కొట్టకుండా ఉంటానా? అలాగే తేనె తుట్టె కదిలిస్తే ఎంత ఘోరంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని కదిలించి అతని మీడియా ఆఫీస్ మీద దాడి చేయటం కానీ, వాళ్ళ పార్టీ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడటం కానీ, రోజా కానీ, అంబటి రాంబాబు కానీ, ఈ మిగతా నాయకులు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇంకా అతను ఊరుకుంటాడా? అసలు నువ్వు పుట్టినప్పటి నుంచి స్కూల్లో పేపర్లు దొంగలించటం కానీ, మీ వైఫ్ నీ మీద కేసు పెట్టడం కానీ, అలాగే తండ్రిని పళ్ళని తీసుకొని కొట్టడం కానీ, అలాగే ఒక బడుతాయి తండ్రిని ముద్దాయి చేసిన ఆ విషయం ఇక అన్ని ఒక్కొక్కటికి ఇంకిన్ని ఘోరాలు వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే పరిటాల రవి గారి మరణం వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎందుకు ఒక్కొక్కళ్ళగా అందరూ చనిపోతున్నారు? ఇవన్నీ కాదండి, అసలు మొన్న ఏదో ఒక మాట అన్నాడని చెప్పి, ఏది వెన్నుమొకలేని నాయకులు ఉన్నారు అనే మాట అన్నారని చెప్పి పెద్ద రచ్చ చేశారు వైసీపీ నాయకులు హైదరాబాద్ దాకా వెళ్ళి. మరి 25 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన బయట పెడతాను అనగానే ఎందుకని కామ్ అయిపోయారంటారు? అసలు మొత్తం ఇంక అన్ని బయటకు వస్తాయి. వాళ్ళ పార్టీలో అసలు అందరికీ తెలుసు కదా, తండ్రి చనిపోయినప్పుడు నువ్వు అసలు తండ్రి మరణం వెనకాల ఉన్నది ఎవరు అనేది ఇక ఆ విషయం కూడా ఇంక అన్నీ కూడా బయటకు వస్తాయి. మీకు తెలిసింది ఇప్పటిదాకా బాబాయి మరణం వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి అని తెలుసు, కానీ తండ్రి మరణం వెనకాల కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అన్న వీడియో కూడా బయటకు వదులుతారు ఏబిఎన్ వాళ్ళు. ఇంకా మిగతా చూడండి, ఈయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. సరే, మా పేరుని గారు ఏందండి, వైసీపీ కుక్కలు అమరావతిని ఆపాల్సిన అవసరం లేదు, వర్షం చొక్క చినుకులు పడితే చాలు ఆగిపోతుంది అమరావతి అనే మాట మాట్లాడుతున్నాడు కదా. మరి ఇప్పుడు ఏదో రేణుకా చౌదరి గారు పెట్టండి రా అమరావతి, పిలవండి రా కమరావతి,
ఇప్పుడు ఆ రోజు అట్లా మాట్లాడింది అంటే అమరావతి కమరావతి కమ్మరాజధాని అని మాట్లాడుతుంటే ఇంకా డైరెక్ట్ చెప్పారు, వైసీపీ కుక్కలు ఎన్ని మురిగినా కూడా అమరావతిని ఆపలేరు అని చెప్పిన మాట్లాడిన తర్వాత వీళ్ళే ఇప్పుడు ఎవరో అనాల్సిన రేణుకా చౌదరి గారు అనాల్సిన అవసరం లేదు, ఆ కుక్కలు అని చెప్పి. ఇప్పుడు అంబటి రాంబాబు అతనే కుక్క అనుకున్నాడు, పేరు నాని కూడా అతనే కుక్క అనుకుంటున్నాడు. వాళ్ళకి తిట్టుకుంటా ఎవరు అన్నారు అని చెప్పడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. అంటే వర్షం పడితే ఆగిపోతుంది అమరావతి అనే మాట ఎలా చూడాలంటారు మరి? వాళ్ళు ఏదో మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకి అభివృద్ధి చేయటం చేత కాదు, బూతులు తిట్టం మాత్రమే. వాళ్ళకి 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా, ఇప్పుడు రీసెంట్గా 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ ఊరు వెళ్ళి మత్స్యకారుల దగ్గర నేనేదో డైరెక్ట్గా బాబు గారికి వార్నింగ్ ఇస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. నీకంత దమ్ముంటే కనీసం అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలు కూడా ఎందుకు కూర్చోలేకపోతున్నావు? ఎందుకు రావాలి? ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి అనేది నీకు తెలియకుండా నువ్వు నీ ఇవన్నీ కూడా ప్రజలు నీకు సరైన బుద్ధి చెప్పిన తర్వాత ఇక నువ్వు లండన్ మందులో నువ్వు వాడినా కూడా ఇంకా ఫలితం లేదు అని చెప్పి అందరికి అర్థమైపోతుంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికాడ రావాలి జగన్ కావాలి మావిగానంటూ ఫ్లెక్సీల హడావుడి ఏందంటారు, అక్కడ పెట్టారు, మళ్ళీ పులివెందులలో పెట్టారు, ఏందంటారు ఈ హడావుడి? ఏమని చెప్పండి, ఇప్పుడు ఇంటి చుట్టూ ఇప్పుడు నాకు తెలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా అంత కట్టుదిట్టమైన భద్రత లేదు. కానీ ఆ తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటిని నేను చూసా. అసలు అది ఒక్కటే దాదాపు దగ్గరకు ఒక 50 కోట్ల పైన ఖర్చు అయినట్టుంది. అధికారంలో ఉంటేనేమో పోలీసులు బారికేడ్లు పరదాలు పెట్టుకుని బయటకు వస్తావు, అధికారంలో లేకపోయేసరికి బెంగళూరులో కూర్చుంటున్నావు. ఎందుకు, ఏం చేద్దామని? నీ కేసులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయని చెప్పా. కేసులో ఎందుకు అనుకోవాలంటే ఆయన ఇల్లు ఉంది కదండి, లోటస్ పాండ్ ఉంది కదా ఆయన ఇల్లు. నువ్వు అధికారంలో 5 ఏళ్ళు చేసింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ లో తాడేపల్లి నుంచి. మరి నీకు హైదరాబాద్ లో నీకేం పని? నీకేం పని? అప్పుడు బాబు గారిని అన్నావు కదా, నీకేం పని అసలు హైదరాబాద్ లో? నీకేం పని? నువ్వు అధికారంలో ఉండాలి అన్నా కూడా, అసెంబ్లీకి రావాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్కి రావాలా? ఇక్కడేమో నీకు రాజధానికి కృష్ణా నది అడ్డొచ్చింది అన్నావు, మరి అక్కడ తీసుకెళ్ళి మచిలీపట్నంలో సముద్రంలో కలుపుదామని చెప్పి మచిలీపట్నాన్ని కూడా జాయిన్ చేస్తున్నావు. అరే నిన్ను నమ్మి 5 ఏళ్ళు ఇప్పుడు అమరావతి, కర్నూలు, వైజాగ్ రాజధాని చేస్తా అన్నావు. ఇప్పుడు నిన్ను నమ్మి అక్కడ ఎకరం భూమి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరుగా. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు అంటే అది బాబు గారిని చూసి ఇచ్చారు. నిన్ను చూసి కర్నూలులో ఎవరిని ఇచ్చారా? వైజాగ్లో ఎవరిని ఇచ్చారా? నువ్వు అక్రమంగా, నువ్వు అన్నీ కూడా ఋషికొండ మీద అక్రమంగా కట్టిన కట్టడాలే కదా. అందులో రోజా తన కొడుక్కి కారు కొనిచ్చింది కూడా దాంట్లోనే కదా. రోజా గురించి ఎందుకంటారు ఏందండి? ఆడుదాం ఆంధ్రాలో భాగంగా 40 కోట్ల స్కామ్. వాడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గాడు అసలు ఎంత స్కామ్లు అండి వీళ్ళు చేసింది. ఇంకా లోపలేరా? ఏదో ఇప్పుడు పుసుకొని నేను ఒక మాట అన్నాను అని చెప్పి లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను జైల్లో ఉన్నానండి. నేనేదో ఒక మాట అంటేనే నా మీద వేసారే. వాళ్ళు అన్ని అరాచకాలు చేసినా వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది గవర్నమెంట్ అనేది నేను అడుగుతున్నా. సరేనండి, దాని సంగతి ఓకే. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఏం చేయబోతున్నారంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు? ఏముంది, ఇంకా కేసుల కోసమే అంటారా? నేనైతే అదే చెప్తాను. నీ మీద ఉన్న కేసు, ఇతను శుక్రవారం ముత్తైదువు అని చెప్పి నేను మాట్లాడా. ఎందుకని? నువ్వు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి చెప్పు. అవన్నీ దొంగ కేసులు. చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ కలిసి పెట్టిన కేసులే. అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. బాబాయిని చంపింది ఎవరో అందరికీ తెలుసు. దాదాపు నీ మీద ఉన్న కేసులు అన్నీ ఇన్ని కాదు.
నువ్వు చేసిన అరాచకాలు ఇవన్నీ ఇంకా నేను చెప్పంది ఏంటంటే 2019 నుంచి 24 దాకా నువ్వు చేసిన అరాచకాలు, కల్తీ మద్యంలో నువ్వు స్పిరిట్ వాడావు, లడ్డూలు కెమికల్స్ వాడావు, ఏది బాత్రూంలో వాడావు. ఎంతమంది బీసీ వాళ్ళ అక్కని ఏడిపించాడు అని చెప్పి తమ్ముడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఒక డాక్టర్ని బట్టలు ఓడదీసి కాళ్ళు చేతులు కట్టేసి నడి రోడ్డు మీద. నువ్వు ఇసుక నువ్వు చెయ్యని మాఫియా స్కాములు ఏం చెప్పు, ఒకటా రెండా? ఏం అమాయకులు? నువ్వు చేసిన తప్పు. ఉద్యోగస్తుల జీతాలు కూడా నువ్వే వాడుకున్నావు కదా. అది ప్రాజెక్టులు ఏం కట్టావు? ఒక ప్రాజెక్టు కట్టావా? కనీసం నువ్వు ఏదో ఒక అరగంట ఉండి అరగంట నీళ్ళు వదిలి మళ్ళీ తర్వాత నీళ్ళు రావట్లే ఆడ. నువ్వు కట్టిన ప్రాజెక్టు ఒకటి లేదు, నువ్వు కట్టిన బిల్డింగ్ ఒకటి లేదు. ఏదో ఒకటి కట్టావు అరుషికొండ మీద, అది కూడా ఏంది బాత్రూంలో మసాజ్ టేబుల్స్. మరి ఎవరి కోసం కట్టావో ఏం కట్టావో నేను మాట్లాడితేనేమో అది ఇంకా ఫుల్ వైరల్ అయితే ఇంకా మమ్మల్ని తీసుకొని లోపల వేస్తారు. ఇది తప్పితే తప్పు చేసిన వాళ్ళని లోపలేయట్లేదు.